నేను చిన్న పెన్ను కొంటే కూడా ₹2 జీఎస్టీ పడేది. ఈ రోజు మనం పెన్నులు కొన్నా ఏమి కొన్నా కూడా ఒక జీఎస్టీ అనేది లేదు. అంటే ఇటువంటి సంస్కరణ తీసుకురావడం ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యము. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నది ఒక బీజేపీ పార్టీ మాత్రమే. ప్రజలందరూ కూడా మోడీ గారిని నాయకత్వాన్ని అందరూ కూడా ఆమోదించడం జరిగింది. మోడీ గారు ఎన్నేళ్లు ఉన్నా కూడా మాకు చింత లేదు. ఎందుకంటే ఆయన అందరి వాడు. మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు జీఎస్టీ తగ్గించడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. వస్త్ర వ్యాపారులకు వచ్చేసి వస్త్రాలపై కాకుండా కూడా గార్మెంట్స్ సరుకుల పైన జీఎస్టీ తగ్గించడం వల్ల చాలా ఉపయోగపడుతుంది ప్రజలకందరికీ. హెల్త్ పాలసీ కూడా మనకు జీరో చేసేసి దానికి మనకు అమౌంట్ అనేది చాలా మిగులుతుంది. దీనివల్ల డైరెక్ట్ కార్పొరేట్ హాస్పిటల్కి మనం వెళ్లి వైద్యం చేయించుకోగలము. ఈ విధంగా చేయడం వల్ల ఈ కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపు. రైతులకు ట్రాక్టర్ల విషయం అయితే, పనిముట్ల విషయం అయితే, పురుగుల మందు విషయం అన్నింటిలో కూడా చేసి తగ్గింది. అదేవిధంగా ఈ వృత్తి ఆ వృత్తి కాకుండా ప్రతి వృత్తుల వారికి కూడా మినిమం నిరుపేదలకు కూడా, అంటే చిన్న మధ్యతరగతి కూడా చాలా మెయింటైన్ చేసి తగ్గిపోవాల. కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా పరిపాలన దక్షత కలిగినటువంటి ఇటువంటి నాయకుడిని మనము ఎప్పటికీ కూడా సపోర్ట్ చేస్తుండాలి.